కాకినాడలో బియ్యం మాఫియా గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ మాఫియాను కూకటి వేళ్లతో పెకిలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల సముద్రంలోకి స్మగ్లింగ్ చేస్తూ పంపేసిన ఓడను చేజింగ్ చేసి మరీ పట్టుకొచ్చారు కాకినాడ కలెక్టర్. పూర్తి స్థాయి నిఘా పెట్టినా అసలు స్మగ్లింగ్ ఎలా జరుగుతోందని తేల్చేందుకు స్వయంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దందాపై ప్రధానంగా దృష్టి పెట్టారు నాదెండ్ల మనోహర్. కాకినాడలోనే ఉండి మొత్తం స్మగ్లింగ్ వ్యవహారాలను కంట్రోల్ చేశారు. లూప్ హోల్స్ పట్టుకుని మళ్లీ తమ వ్యాపారాన్ని స్మగ్లర్లు ప్రారంభించేశారు. విషయం తెలిసి సముద్రంలోకి వెళ్లిపోయిన వాటిని కూడా పట్టుకుని వెనక్కి తెస్తున్నారు. దేశ భద్రతకు భంగం కలుగుతోందని తాను భావిస్తున్నానని అక్రమ రవాణా చేస్తున్న బోటు ఓనర్లు, దాని వెనక ఉన్న వ్యక్తులపై వెంటనే కేసులు నమోదు చేస్తామన్నారు పవన్ కళ్యాణ్. కాకినాడ పోర్టు అక్రమ రవాణా కార్యకలాపాల గురించి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మినిస్టర్ వంగలపూడి అనిత కేంద్ర దర్యాప్తు సంస్థలకు తెలియజేసేందుకు లేఖలు సిద్ధం చేయాలని తన వ్యక్తిగత కార్యదర్శికి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ పోర్టుకు సంబంధించిన అధికార యంత్రాంగాలను కూడా ప్రక్షాళన జరగాలని అన్నారు. కాకినాడ పోర్టుపై తాను ఫోకస్ చేస్తానని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ఆల్రెడీ ఈ విషయం గురించి చెప్పానని, మరోసారి కలిసి పూర్తిగా ఇక్కడ జరిగే విషయాలు వివరిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. మొత్తానికి కాకినాడ పోర్టుపై పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు. కాబట్టి ఇక నుంచి అక్కడ ఎలాంటి అక్రమ రవాణాలు జరగవని ప్రజలు ఎంతో నమ్మకంగా ఉన్నారు.